లోకేష్కు నోటీసులు జారీ చేయండి. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు జారీ. నోటీసులు ఇచ్చేందుకు లోకేష్ బాబు ఇంటికి వెళ్లిన సిఐడి అధికారులు ఇంట్లో ఉన్నా కానీ బయటికి రాని లోకేష్ బాబు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన విషయం మీ అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లిన విషయం పైన పలు మీడియా సంస్థల్లో లోకేష్ బాబు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుకు సంబంధించి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను, రెడ్ బుక్లో నేను నోట్ చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అంతు చూస్తాను అని మీడియా సంస్థల్లో మాట్లాడటం, ఇంటర్వ్యూల్లో మాట్లాడటం. దీనిపై సిఐడి అధికారులు కేసు నమోదు చేసి లోకేష్ బాబును అరెస్టు చేయాలని ఏసీబీ న్యాయస్థానంలో కేసు వేస్తే విజయవాడ ఏసీబీ న్యాయస్థానం లోకేష్ బాబు నోటీసులు ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసిన తర్వాత సిఐడి అధికారులు నిన్న లోకేష్ బాబు ఇంటికి వెళితే ఇంట్లో ఉన్నా కానీ బయటికి రాలేదని ఏసీబీ అధికారులు తిరిగి వెనక్కి వచ్చేశారు. ఈరోజు ఉదయం ఆ సిఐడి అధికారులను రమ్మన్నట్లు లోకేష్ బాబు పర్సనల్ పిఏ చెప్పినట్లు వాళ్ళు చెబుతున్నారు. పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము. ప్లీజ్ వాచ్ ద వీడియో. లోకేష్కు నోటీసులు జారీ చేయండి. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఆదేశం. లోకేష్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలన్న సిఐడి పిటిషన్పై విచారణ. తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన సిఐడి అధికారులు ఇంట్లో ఉన్నా బయటికి రాని లోకేష్. మా అవినీతే బయట పెడతారా, మీ అంతు చూస్తాం. అసైన్డ్ భూముల కేసుల్లో సాక్షులను కూడా బెదిరిస్తున్న చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి కేసుల్లో చంద్రబాబుకు రిమాండ్ విధింపును తప్పుపట్టడంతో పాటు కీలక సాక్షులుగా ఉన్న అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్కు ఎదురు దెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో ఆయనకు నోటీసులు జారీ చేయాలని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం గురువారం ఆదేశించింది. లోకేష్ అరెస్టును చేసేందుకు అనుమతించాలన్న సిఐడి పిటిషన్పై న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో 41A నోటీస్ కింద సిఐడి విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసులో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్ బుక్లో రాశానని, వారి సంగతి తేలుస్తానని లోకేష్ ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బెదిరించడం కలకలం రేపింది. గతంలో విధించిన ఆంక్షలను ఉల్లంఘించడంతో పాటు కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆయన్ని అరెస్టు చేసేందుకు అనుమతి కోరుతూ సిఐడి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై విచారించిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఈ అంశంలో లోకేష్కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఆయన్ని అరెస్టు చేసేందుకు అనుమతించాలన్న సిఐడి పిటిషన్పై సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొనాలని తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 9కు వాయిదా వేసింది. ఏసీబీ న్యాయస్థానం ఆదేశించిన మేరకు లోకేష్కు నోటీసులు అందించేందుకు సిఐడి అధికారులు ఇంటికి వెళితే ఇంట్లో ఉన్నా కానీ ఆయన బయటకు రాలేదని సిఐడి అధికారులు చెబుతున్నారు. చాలాసేపు నిరీక్షించినా కానీ ఫలితం లేకపోయింది. నోటీసులు అందించేందుకు శుక్రవారం ఉదయం రావాలని లోకేష్ వ్యక్తిగత సిబ్బంది చెప్పారు. దీంతో సిఐడి అధికారులు నోటీసులు అందించకుండానే వెనుదిరిగారు.